హల్లెలూయా. గడిచినటువంటి ఆదివారం నాడు ఒక అంశాన్ని మీతో నేను మాట్లాడాను. గడిచిన ఆదివారము మనం ఒక అంశాన్ని విన్నాం. మనం విన్నటువంటి అంశము ఏంటంటే ఆదివారం యొక్క ప్రాముఖ్యత. చెప్పండి ఏంటండి? ఏం నేర్చుకున్నాం మనము? ఆదివారం యొక్క ప్రాముఖ్యత. ఆదివారము ఎంత ప్రాముఖ్యతను కలిగి ఉన్నదో కొన్ని విషయాలు మనం గడిచినటువంటి వారంలో మనం ధ్యానం చేశాం కదండి. ఈ వారము మరొక అంశాన్ని మనము ధ్యానం చేద్దాము. రండి, కొంచెం చూడండి. మరొక అంశాన్ని ఈ దినాన్ని మనం అందరూ కూడా ధ్యానం చేద్దాం. దేవుడు మన కొరకు దాచి ఉంచిన అంశాన్ని మనం చూద్దాం. యెషయా గ్రంథము, పరిశుద్ధ గ్రంథములో నుండి యెషయా ప్రవక్త అయినటువంటి యెషయా గారు రాసినటువంటి గ్రంథాన్ని మీరందరూ తెరిచినట్లయితే 43వ అధ్యాయము 7వ వచనాన్ని మనం ధ్యానం చేద్దాం. యెషయా గ్రంథము 43వ అధ్యాయం 7వ వచనాన్ని మనం ధ్యానం చేద్దాం. నా మహిమ నిమిత్తం నేను సృజించిన వారిని, నా నామము పెట్టబడిన వారందరినీ తెప్పించుము. నేనే వారిని కలుగజేసి తిని వారిని పుట్టించిన వాడను నేనే. దేవుడి వాక్యమును మన వినికిడిలో ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు అంటున్నాడు, నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని. ఈ భూమి మీద దేవాది దేవుడు మనకి జీవితాన్ని ఎందుకు ఇచ్చాడు, దాని పరమార్థం తెలియకుండానే మనం ఈ లోక యాత్రలో మన జీవితం కొనసాగిపోతా ఉంది. ఈ భూమి మీద ఈ లోక యాత్రలో దేవుడు మనల్ని ఎందుకు సృజించాడో దానిని ఎరగకుండానే మనం ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతా ఉన్నాం. దేవుడు సమస్త మానవులను ఎందుకు సృజించాడట? చెప్పండి, ఎందుకు సృజించాడు? చదవరు కదా వాక్యాన్ని. ఎందుకు సృజించాడు? దేవుడు తన ప్రజలను ఎందుకు సృజించాడండి? చదవండి, చెప్పండి. ఎందుకు సృజించాడు ఆయన? నా మహిమ నిమిత్తము. చెప్పండి, దేవుడు తన ప్రజలను ఎందుకు సృజించాడట? నా మహిమ నిమిత్తము, నా మహిమ నిమిత్తము నేను మిమ్మలను సృజించాను. నా మహిమ నిమిత్తము. దేవుని స్తోత్రం చెప్పండి. మీకు మహిమ కలగాలని, మీకు ఘనత కలగాలని, మీ మహిమ కొరకు, మీ ఘనత కొరకు, మీ కీర్తి కొరకు, మీ ప్రతిష్ఠ కొరకు, మీ జీవితం కొరకు సృజించలే. నేను మిమ్మల్ని ఎందుకు సృజించానంటే నా మహిమ నిమిత్తమే నేను మిమ్మలను సృజించి ఉన్నాను. అద్భుతమైన అంశం. దేవుడు తన స్వరూపాన్ని మనకిచ్చింది, తన పోలికను మనకిచ్చింది, తన ఊపిరి మనకిచ్చింది, తన ఆయువును, తన స్వరూపాన్ని, తన ఆత్మను, తన ఊపిరిని దేవుడు మనకి ఎందుకు ఇచ్చాడు అంటే ఈ భూమి మీద మనం బ్రతుకుతున్నంత కాలం కూడా ఎవరి మహిమ కొరకు జీవించాలని అందరూ చెప్పాలి. ఏం చెప్పండి? దేవుని మహిమ కొరకే మనం జీవించాలి. చెప్పండి, దేవుని మహిమ కొరకు మనము జీవించాలి. మనం ఆరాధించుచున్న దేవుడు ఎవరు? మనం ఆరాధించుచున్నటువంటి దేవుడు ఎవరండి? ఆయన ఎన్నో పేర్లు ఉన్నాయి. పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో ఆయన ఇంచుమించు నా జ్ఞానానికి తెలిసి 153 పేర్లు ఉన్నాయి ఆయనకి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందులో ఆయన ఉండే ఒక పేరు ఏంటంటే మహిమగల దేవుడు. చెప్పండి, ఏంటండి? మన దేవుడు ఎవరండి? మనం ఆరాధించుచున్న దేవుడు మహిమ కలిగిన దేవుడు, మహిమగల దేవుడు, మహిమగల దేవుడు. ఎన్నో మహిమలు చేశావయ్యా అని మనం పాడుతుంటాం కదండి. మహిమ, మనం ఆరాధించుచున్నటువంటి దేవుని పేరు మహిమ. మహిమ కలిగిన దేవుడు ఆయన. ఏ దేవుడు అండి? ఏ దేవుడు ఆయన? మహిమ కలిగిన దేవుడు. దేవుడి నామానికి స్తోత్రం చెప్పండి. మరి మహిమ కలిగినటువంటి దేవుణ్ణి మనం ఏం చేయాలి? ఏం చేయాలంటే
ఆరాధన చేయాలా? సబ్జెక్ట్ మర్చిపోకూడదు మీరు. మహిమ కలిగిన దేవుడు మనం ఏం చేయాలి? మహిమ పరిచేవారుగా ఉండాలి. చెప్పండి ఏమంటే ఏం చేయాలండి? మహిమ కలిగిన దేవుడు మనం ఏం చేయాలంట? మహిమపరచాలి. ఎందుకంటే ఆయన మనల్ని ఎందుకు సృజించాడు? ఎందుకు సృజించాడు? చదువుతారంటారు అలాగా. ఎందుకు సృజించాడండి? ఆయన మహిమ కొరకే దేవుడు మనలను సృజించాడు. ఇది మర్చిపోవాలి. ఈ రోజున ఇక్కడ మనం అందరం కూడుకున్నాం. ఏం చేద్దామని? ఏం చేద్దామని? హల్లెలూయా. చాలా మంది అనుకుంటున్నారు ఆదివారము మందిరానికి వెళ్తే చాలు, నేనేదో పని చేసేసాను అనుకుంటున్నారు. ఆయన మీకు తెలుసా, ఒక వ్యక్తి ఆఫీస్కి వెళ్ళి ఫైల్స్ తిరిగేటే గానీ వాడికి జీతము ఇవ్వరు. ఒక వ్యక్తి వాడు చేసే ఉద్యోగానికి వెళ్ళి వాడు పని చేస్తే గానీ వాడికి జీతము ఇవ్వరు. చేతి పని వాడైనా, కూలి పని వాడైనా, ఉద్యోగి అయినా, ఆఫీసర్ అయినా వాడు వెళ్ళి నెల దినములు పని చేసి ఆ నెల ముగిసిన తర్వాత వాడు జీతానికి క్యూలో నిలబడాలి. కానీ నెల రోజులు పని చేయకుండా వెళ్ళి నా జీతం నాకు ఇవ్వండి నిలబడితే వాడికి ఇస్తారు కవరు. ఏంటి ఆ కవరు అంటే, నీ సేవలు మాకు అవసరం లేదు, నీకు వెళ్ళొచ్చు అని వాడి చేతిలోని కవర్ పెడతారండి. కానీ ఆ కవర్ లో ఏముంటుంది? నీ ఉద్యోగం మాకు అవసరంలే, నువ్వు చేసిన పని ఏమీ లేదు. పని చెయ్యని వాడికి ఏమీ లేదు, జీతం లేదు. పని చేయని వాడికి ఏముండదండి? పని చేయని వాడికి జీతం లేదు. మరి పని చెయ్యని వాడికి జీతం లేదన్నప్పుడు పని చెయ్యని క్రైస్తవుడికి జీతం ఎక్కడ దొరుకుతుంది? అందుకే నాకు దొరికిన జీతం మీకు దొరకలేదు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కొందరికి జీతం ఇవ్వబడుతుంది, మరికొందరికి జీతం ఇవ్వబడట్లే. ఎందుకు ఇవ్వబడట్లేదని ఎప్పుడైనా ఆలోచించావా నువ్వు? ఏ జీతము లేకుండా నీవు ఉన్నావు, ఏ ఆశీర్వాదం లేకుండా నీవు ఉన్నావు. గత శుక్రవారం రాత్రి మీకు చెప్పాను, ఒక మనిషి ఆశీర్వదించబడకపోవడానికి గల కారణాలు ఏంటో 4 ఉదాహరణలు మీకు తెలియజేశాను రాత్రి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఉద్యోగి ఉద్యోగమును బట్టి ఆశీర్వదించబడలేడు, వ్యాపారి వ్యాపారమును బట్టి ఆశీర్వదించబడలేడు, భూస్వామి వాడు కూడా భూములు బట్టి ఆశీర్వదించబడలేడు. ఒక మనిషి యొక్క ఆశీర్వాదము యెహోవా చేతిలో ఉంది. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఎవరి చేతిలో ఉందండి ఆశీర్వాదము? ఆశీర్వాదములనే మనుషుల చేతిలో లేవు. ఎందరో ఎన్నో విధాలుగా సంపాదిస్తున్నారు. ఎన్ని విధములుగా మానవుడు సంపాదించినా వాడి ఆశీర్వాదం వాడి చేతిలో లేదు. బైబిల్ స్పష్టంగా చెప్తుంది, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమునిచ్చును. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆశీర్వాదం అనేటువంటిది దేవుడి చేతిలో ఉంటది, అది మనిషి చేతిలో ఉండదు. ఆ మనిషి ఆశీర్వదించబడాలి అంటే వాడు ఏం చేయాలి? పని చేయాలి. పని చేయని వాడికి ఏమీ లేదు, జీతం లేదు. పని చేయకుండా జీతం తెచ్చుకునే ఉద్యోగులు ఉన్నారా? పని చేయకుండా జీతం తెచ్చుకునే కూలి వాళ్ళు ఉన్నారా? పని చేయకుండా జీతం తెచ్చుకునే కార్పెంటర్స్ ఉన్నారా? కాపీ మేస్త్రులు ఉన్నారా? ఉన్నారండి ఎక్కడైనా? ఎక్కడ లేరే. మరి పని చేయని వాడికి జీతం లేదన్న వాస్తవం ఎరిగినటువంటి మనము దేవుడికి మనమే పని చేస్తున్నామని ఎప్పుడైనా ఆలోచించాలి మీరందరూ? దేవుని కొరకు మనం చేస్తున్న పని ఏంటి? ఆదివారం వచ్చి వెళ్ళిపోవడం పని? కేవలం ఒక ఆదివారం వచ్చి 1 గంట 2 గంటలో ఇలా కూర్చుని ఇది పని కాదు, ఆజ్ఞ. ఇది దేవుడు మనకి ఇచ్చిన ఆజ్ఞ. ఎందుకంటే నేను నీకు ఇచ్చిన 7 దినములలో ఒక దినము నాది. ఆ దినమును మీరందరూ కలిపి నన్ను ఏం చేయాలన్నాడు? అందరితో కలిసి ఆత్మారాధన చేయాలి. దేవుని స్తోత్రం చెప్పండి. ప్రతిరోజు మీరు చేసుకునేది మీ వ్యక్తిగతమైన ఆరాధన. అది దేవుడు మీకు చేసిన కార్యాలను బట్టి, అది దేవుడు మీకు ఇచ్చిన పేరులను బట్టి, ఆయన చూపిన కృపను బట్టి నువ్వు చేసుకునే ఆరాధన. ఎందుకంటే దేవుడు కేవలం ఆదివారం మాత్రమే మన భారాలు భరించట్లేదు. గత వారం చెప్పాను, ఆదివారం ఏం చెప్పాను? అనుదినము మన భారములను భరించుచున్నాడు. మన దేవుడు ఎవరండి? మన భారములను భరించుచున్న దేవుడు. ఆయన ఎప్పుడు భరిస్తున్నాడు? ఒక్కరోజే భరిస్తున్నాడు మనల్ని. వారమంతా భరిస్తున్నాడు. వారమంతా భరిస్తున్నాడు కాబట్టి వారమంతా దేవుని మనం ఏం చేయాలి? ఆరాధన చేయాలి. ఆదివారం యొక్క 7 ప్రాముఖ్యతలు గత వారం మీకు చెప్పాను. ఆదివారం అనే మాటకు ఉన్న 7 ప్రాముఖ్యత. అందులో మొదటిది ఏంటంటే అనుదినము భరించుచున్న వాడికి ఆరాధన చేయుట మన వ్యక్తిగతమైన కర్తవ్యం.
కర్తవ్యం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన ఆరాధించాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అయితే బైబిల్ చెప్తున్న సత్యం ఏంటంటే ఆయన వాక్యం మాట్లాడుతుంది. ఏమని చెబుతున్నారంటే నేను మిమ్మల్ని సృజించాను. దేవుడు ఎవరు సృజించాడు? మనల్ని ఎవరు సృజించారు? We are the creators of the God. దేవుని స్తోత్రం చెప్పండి. మనము ఎవరి చేత? దేవుని యొక్క కృప చేత మనం సృజించబడిన వారు, దేవుడి ద్వారా సృజించబడిన వారు. మరి సృజించబడినటువంటి వారు ఏం చేయాలని కోరుకుంటున్నాడు? ఆయన ఏం చేయాలని కోరుకుంటున్నాడు? నేను మిమ్మల్ని సృజించాను, కానీ ఎందుకు సృజించానంటే మీ పనులు మీరు చేసుకుని నా జీవితం నా ఇష్టమని బ్రతుకుతారని నేను సృజించలేదు. దేవుడు రెండు ఉదాహరణలు చూపించాడు గ్రంథంలో. ఒకడేమో నా 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 అంటున్నాడు, రెండో వాడేమో వాడికి ఇష్టం వచ్చినట్లు బ్రతికాడు. వీళ్ళిద్దరిలో ఎవరు కాకూడదు, ఎందుకంటే వాళ్ళిద్దరి పరిస్థితి కూడా దారుణమే. పరిశుద్ధ గ్రంథం మరి బైబిల్లో ఏమంటున్నాడు తెలుసా? లూకాసు వార్తలో నుండి ఒక ఉదాహరణ మీకు చూపెడతాను. ఒక వ్యక్తిని మీకు చూపెట్టాలనుకుంటున్నాను. చూడండి, లూకాసు వార్త 12వ అధ్యాయము 17వ వచనం. లూకాసు వార్త 12:17. చూడండి, లూకాసు వార్త 12వ అధ్యాయము 17వ వచనం. వాళ్ళ డాడీకి ఇచ్చారు, వాళ్ళు తీసుకెళ్ళి వాళ్ళ డాడీ తిట్టాడు. దేని స్తోత్రం. వారమంతా నువ్వు మరింతగా ఆదివారానికి ఇచ్చి. లూకాసు వార్త 12వ అధ్యాయము 17వ వచనం. అప్పుడు అతడు నా పంట. నేను ఈ వచనాలు చదువుతున్నప్పుడు నేను ప్రశ్న అడుగుతాను. ఆ ప్రశ్నకు మీరు ఎవరు సమాధానం చెప్తారో వాళ్ళకి బైబిల్ అర్థం అవుతుందని నాకు అర్థం. నేను ఈ చదివిన తర్వాత నేను మిమ్మల్ని ప్రశ్న అడుగుతాను. ఆ ప్రశ్నకి ఎవరు సమాధానం చెప్తారో వాళ్ళకి నాకేమర్థం అవుతుందంటే వాళ్ళకి బైబిల్ అర్థం అవుతుందని నేను ఒక అవగాహన వస్తాను. చదవాలి. నీకు సమకూర్చబడి ఉన్నది, సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని చెప్పుకుందును అనెను. ఇంతవరకు చదివినటువంటి వచనాల్లో మీకు ఏమర్థమైంది? ఇంతవరకు చదివిన మాటల్లో మీకు అర్థమైంది? చదివిన మాటల్లో మీకు ఏమర్థమైంది? అందులో వాడి స్వభావంలో ఏం కనబడుతుంది? ఇక్కడ ఒక వ్యక్తి స్వభావం, మనం చదివినటువంటి వచనాల్లో ఒక వ్యక్తి స్వభావం ఉంది. ఆ వ్యక్తి స్వభావం ఎలాంటిది? ఎలాంటిదండి? ఎవరైనా చెప్పండి. తగ్గింపు. అసలు అందరూ తగ్గింపు కనబడుతుంటారా? అసలు బైబిల్ అంటేనే అర్థం కాదు. బైబిల్ అంటే కూడా తెలియదు. ఒక మాట చెప్పమ్మా. పోగేసుకున్నాడు, వెరీ గుడ్, అదొక కాన్సెప్ట్. మీకు నాకు ఎందుకు అంత తేడా వచ్చేస్తుంది బైబిల్ చదువుతున్నప్పుడు? మీరు చదివినట్టే నేను చదువుతున్నాను కదా, మీరు చదివినట్టే నేను చదువుతున్నాను కదా, మరి మీకు అర్థం కాదు నాకేం అర్థం అవుతుంది? ఈ చదివినటువంటి వచనాల్లో, ఎందుకంటే మీతో సమయం వృధా చేయడానికి నాకు ఇష్టం లేదు. ఇంకా 3 సంఘాలు ఉన్నాయి నాకు, అందుకని నేను ముందుకు వెళ్తాను. చదివినటువంటి మాటల్లో మీకు ఏం కనబడుతుంది? అక్కడ నా 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 నా. హల్లెలూయా. ఏం కనబడుతుంది అంటే ఇక్కడ నా పంట. చూడండి అక్కడ నా పంట. రెండోది నా కొట్లు. ఏమంటాడు అక్కడ? నా కొట్లు. తర్వాత నా ధాన్యము. ఏమంటాడండి అక్కడ? నా ధాన్యము. తర్వాత ఏమన్నాడు? నా ఆస్తి. నా ఆస్తి. ఎంత దారుణంగా మాట. నా పంట కూర్చుకున్నాడు, పంట సంపాదించుకున్నాడు, కొట్లు కట్టుకున్నాడు, ధాన్యాన్ని కూర్చుకున్నాడు,
ఆస్తిని సమకూర్చుకున్నాడు, అన్ని సంపాదించుకున్నాడు, కానీ అతడు జీవితంలో సంపాదించుకున్నది ఏంటంటే భక్తి. నా గొడ్లు, నా పంట, నా వ్యాపారం, ఈ నా అనే ఒక జీవితం అతను ఎంత దుర్భరంగా తీసుకెళ్ళిపోయిందంటే అంత దారుణమైన పరిస్థితి తీసుకెళ్ళిపోయింది. నాది, నా అనే పదం మనిషి యొక్క అహంభావానికి సూచనగా. నా అనే పదాన్ని ఎప్పుడు వాడతారు? నాది. ఎవడదరా? నాది. దేని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నా ఉద్యోగము, నా వ్యాపారము, నా పంట, నా కొట్లు, నా ఇల్లు. కానీ నీకు తెలియదు ఏంటంటే ఏదియు నీది. నా అనే పదానికి భూమి మీద గ్యారెంటీ లేదన్న సంగతి మనెవరికి తెలియదు. నా ఆస్తి ఉండదు, నా ఉద్యోగం ఉండదు, నా వ్యాపారం ఉండదు, నా ఇల్లు ఉండదు, నా సంపాదన ఉండదు, నా కొట్లు ఉండవు. కానీ అన్ని నాది సంపాదించుకున్నాడు, కానీ అతడు సంపాదించుకోవలసిన దాన్ని సంపాదించుకోలేడు. అందుకే దేవుడు అతనికి ఇచ్చిన బిరుదేంటి? దేవుడు అతనికి ఇచ్చిన బిరుదేంటి చెప్పండి? ఒక్కొక్కరికి వాడి ఘనతను బట్టి వాళ్ళకి బిరుదులు ఇస్తారు. భారతరత్న, పద్మభూషణ్, పద్మవిభూషణ్, అలాగే రెవరెండ్, బిషప్, బ్రదర్. ఏమండి, ఒక్కొక్కరికి ఒక రకమైనటువంటి వారి స్థితిని బట్టి సీనియర్, జూనియర్ బిరుదులు వస్తాయి. వీడికి దేవుడు ఇచ్చిన బిరుదు ఏంటో తెలుసా? ఫూల్. దేవుడు వాడికి ఇచ్చిన బిరుదు ఏంటి? ఫూల్. ఫూల్ అంటే తెలుగులో అర్థం ఏంటి? వెర్రివాడ. నాది 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 అనుకునేవాడు దేవుడి దృష్టిలో ఎవడండి? వెర్రివాడు. నా ఉద్యోగం నాకు చాలండి, నా భూమి నాకు చాలండి, నా వ్యాపారం నాకు చాలండి, నాకున్న ఆస్తి నాకు చాలండి, ఇంకెవరితో నాకు పని లేదండి, దేవుడితో అసలే పని లేదండి అని అనుకునేవాడు. దేవుడు ఏమన్నాడు తెలుసా? వెరీ ఫూల్, వెర్రివాడా. ఇప్పుడు నా అనుకున్న నీది నేను అడుగుచున్నాను. గట్టిగా స్తోత్రం చెప్పండి. నా అనుకున్న నీది నేను అడుగుచున్నా. ఏంటది నీది? నాది అనుకున్న నీవు దేనికోసం అయితే నాది అనుకున్నావు అది అడుగుతున్నా నేను. నా ప్రాణం, నా అన్న పదం దేనికి ఉంటుందంటే ప్రాణానికి సంబంధించింది. ఆ నా అనుకునే నిన్ను అడుగుతున్నాను, నీ ప్రాణం అడుగుతున్నాను. నీవు సిద్ధపరిచినవి యవనవగు అని అతనితో ప్రైజ్ ది లార్డ్. నీవు సిద్ధపరిచినవి యవనవగు. ఎన్నో తంటాలు పడి, ఎన్నో కష్టాలు పడి ఎన్నెన్నో సిద్ధపరచుకుంటా ఉంటారు. దేవుడి కంటే ఎక్కువగా దేవుడు ప్రక్కన పెట్టి మరి ఎందరో ఎన్నో సంపాదించుకుంటున్నారు. మీకు తెలిసిన విషయం ఏంటో తెలియని విషయం ఏంటో తెలుసా? ఎంత సంపాదించుకున్నటువంటి మనిషి వెళ్ళేటప్పటికి వాడు సిద్ధపరచుకున్నది ఏమైపోతుంది? వాడు సిద్ధపరచుకున్న ఆస్తి, వాళ్ళు సిద్ధపరచుకున్న ఉద్యోగం, వాళ్ళు సిద్ధపరచుకున్న భూమి, వాళ్ళు సిద్ధపరచుకున్న బంగ్లా, వాళ్ళు సిద్ధపరచుకున్న కోట్ల రూపాయల అయినా కూడా మనిషికి ఎంత అత్యాశ అంటే భూమి మీద ఎంతో మంది గనులు దేశంలో ఎంతమందికి అత్యాశ. మొన్న నేను టీవీలో చూశాను, ఒక వృద్ధురాలైన ఒక తల్లి గారు మరి 10 మంది అనాథ పిల్లలను తన యొక్క కర్ర విద్యతో పెంచుతుందట. తన కర్ర విద్యతో 10 మంది అనాథ పిల్లలను పోషించుతున్నది. అది చూసినటువంటి సోను సూద్ గారు ఆమె ఒక గృహాన్ని కట్టించి ఆ యొక్క విద్యను 10 మందికి నేర్పించమని చెప్పి సోను సూద్ అతనికి ఆమెకు ఒక స్కూల్ కట్టించాడట. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కానీ దేశంలో ఎంతో మంది కోట్ల రూపాయలు సంపాదించుకున్న వాళ్ళు ఉన్నారు, ఎంతో ధనము సంపాదించుకుంటున్నారు ఉన్నారు. కానీ వారు సంపాదించినటువంటి సంపాదన మరి వారికి నాది అనుకుంటూనే బ్రతుకుతున్నారు. కానీ ఏది వారికి కాదన్న సంగతి వారికి తెలియట్లేదు. దేవుడు అన్నాడు, ఇప్పుడే నీ ప్రాణం అడుగుచున్నాను, నీవు సిద్ధపరిచినవి యవనవగునని అతనితో చెప్పాడు. ఇతనిలో ఉన్నటువంటి నేచర్ ఏంటి? ఈ ధనవంతుల్లో ఉన్న నేచర్ ఏంటో తెలుసా? నాది. ఇంకో ధనవంతుడు ఉన్నాడు బైబిల్లో, అతనుకున్న గుణం ఏంటో చూద్దాం. చూడండి ఈ సంగతి ఏంటో చూద్దాం. ఇతను ఎలాంటి వాడు? 16వ అధ్యాయం 19వ వచనంలో
16వ అధ్యాయం 19వ వచనం మరొక ధనవంతుడు ఉన్నాడు. ఇతడు ఎలాంటి అంటే ఉదారంగు బట్టలను సన్నపునార వస్త్రములు ధరించుకుని ప్రతి దినము బహుగా సుఖపడవద్దని దేవుడు చెప్పట్లేదు. సుఖపడవద్దని దేవుడు చెప్పట్లే. అయితే ఇతని సుఖం ఎలాంటిది అంటే, ఎలాంటి సుఖం అంటే 25వ వచనం, ఇతని సుఖం ఏ రీతికి వెళ్ళిందంటే, అందుకు అబ్రహాము కుమారుడా, నీవు నీ జీవిత కాలమందు నీకిష్టమైనట్టు అది దేవుడు సుఖం అనుభవించదంటే, సుఖం అనేది ఎవరిచ్చేది? దేవుడే ఇస్తాడు. సుఖ సౌఖ్యములు దేవుడే ఇస్తాడండి. దేవుడు ఎవరు సుఖపడుతుందని చెప్పట్లే, సుఖపడమని చెప్తున్నాడు. కానీ ఇతని సుఖము ఎలాంటి స్థితిలో ఉందంటే, చెప్పండి, నీకు ఇష్టమైన సుఖమును అనుభవించితివి. ప్రైజ్ ది లార్డ్. ఎలాంటి సుఖం అండి? ఎలాంటి సుఖం అంట? మన సుఖము దేవుడికి ఇష్టమైనదై ఉండాలి తప్ప మనకి ఇష్టమైనదై ఉండకూడదు. మన సుఖం దేవుడికి ఇష్టమైనదై ఉండాలి. దేవుడు కూడా కొన్ని హద్దులు, కొంత పరిధి ఆయన ఏర్పాటు చేశాడు. ఇప్పుడు ఏమంటున్నాడు? ఆ అగ్నిలో మలమలా మాడిపోతున్నప్పుడు అంటున్నాడు, తండ్రి వారి అబ్రహాము కుమారుడా, ఒక్కసారి నీ చిట్టిని వెళుతూ ఒక నీరు చొప్పున నాలుగు మీద వేయంటే, అప్పుడు దేవుడు అన్నాడు, రే నాయనా, అక్కడ వారు ఇక్కడికి ఇక్కడ వారు అక్కడికి వెళ్ళడానికి మధ్యలో అగాధం ఉన్నది, ఇంక ఒక్కసారి వచ్చిన తర్వాత మరలా ఛాన్స్ లేదని చెప్పి, మరి ఎందుకు నా బతుకు ఎలా అయిపోయింది అని ప్రశ్నించుకున్నప్పుడు దేవుడు ఇస్తున్నాడు జవాబు, ఈ భూమి మీద జీవించినంత కాలం కూడా నీకు ఇష్టం వచ్చినట్టు బతుకు. తల్లులు వింటున్నారా? సోదరి సోదరులారా, దేవుడిచ్చిన ఈ జీవితాన్ని దేవుడికి ఇష్టం వచ్చినట్లు జీవించాలి తప్ప మనకి ఇష్టం వచ్చినట్లు జీవించవచ్చు. మీదేంటి? నా జీవితం నా ఇష్టం అండి, నా నోరు నా ఇష్టం. అలా మాట్లాడకుండా వెంటనే అదుపు లేకుండా నా నోరు నా ఇష్టం, హల్లెలూయా, నా ధనము నా ఇష్టం, నా ఇష్టం. భూమి మీద నీకు ఇష్టం వచ్చినట్టు బ్రతికావు. నీ భక్తి నీకు ఇష్టం వచ్చినట్టు చేశావు. నీ సమర్పణ నీకు ఇష్టం వచ్చినట్టు ఉంది. నీ ఆత్మీయ జీవితం నీకు ఇష్టం వచ్చినట్టు ఉంది. నీకు ఇష్టమైతే వస్తావు, లేకపోతే మానేస్తావు. అది నీకు ఇష్టమైపోయింది. నీకు ఇష్టం వచ్చినట్టు నువ్వు జీవించావు. అది నాకు ఇష్టం కాలేదు, అది నాకు ఇష్టం లేదు. అందుకే నీవు ఈ అగ్నిలో మాడక తప్పదు, ఈ అగ్నిలో కాలక తప్పదు. మరి ఇతను నీ తెల్ల వస్త్రంతో కనబడుతున్న ఈ దరిద్రుడిని లాగరు, వాడు నాకు ఇష్టం వచ్చినట్టు బతకాలి భూమి మీద. వాడికి ఇష్టం వచ్చినట్టు బతకలేదు. ఏమున్నా ఏమి లేకపోయినా వాడు నాకు ఇష్టం వచ్చినట్టు బతికాడు. దేవుని స్వరూపములో, దేవుని పోలికలో, దేవుని ఊపిరి కలిగి జీవిస్తున్న వారు మనమందరము కూడా ఆయన ఇష్టం వచ్చినట్లు జీవించాలి. దేవుని స్తోత్రం. ఎవరికి ఇష్టం వచ్చినట్లు? నీ ఇష్టం వచ్చినట్లు. నాది నాది నీ జీవితం వరకు నీ ఇష్టం వచ్చినట్లు బతుకుతావా? నీకు నచ్చింది నువ్వు చేస్తావా? నీకు నచ్చిన పని నీ ఇష్టం వచ్చినట్టు చేసుకుంటావా? లేదు. మనమందరం దేవునికి ఇష్టం వచ్చినట్లుగా మనం జీవించాలి. ఎందుకంటే నేనే వారిని సృజించాను. ఏమన్నా రష్యా గ్రంథంలో మూలవాక్యం దగ్గర ఎప్పుడు వేలు ఉండాలి, దాన్ని తీయకూడదు. మీరు ఏమన్నాడు మూలవాక్యంలోను? నేనే వారిని సృజించి ఉన్నాను. ఏమన్నాడు? నేనే వారిని సృజించాను. అయితే మీరేం చేయాలి మరి? నా ద్వారా సృజించబడిన మీరు 43వ అధ్యాయం 7వ వచనంలో, నా మహిమ నిమిత్తమే నేను మిమ్మల్ని సృజించాను. మీరు ఈ భూమి మీద బ్రతికినంత కాలం కూడా నాకు మహిమ చేస్తారని నేను మిమ్మల్ని చేశాను. లేకపోతే తల్లి గర్భంలో పిండముగా ఉన్నప్పుడు రాలిపోయిన వాళ్ళు ఎందరో ఉన్నారు. ఎందరో ఉన్నారండి. లక్షలాది శుక్ర కణములు ఒక తల్లి గర్భంలోకి వెళ్తా ఉంటే ఆ లక్ష శుక్ర కణాలు ఫైట్ చేసి నీ ఒక్క కణమ తల్లి గర్భంలోకి వెళ్తే నీవు పిండమయ్యావు. ఎన్ని కణాలు తల్లి గర్భంలోకి వెళ్ళడానికి ఫైట్ చేస్తాయి తెలుసా? ఎన్ని కణాలు, లక్ష శుక్ర కణాలు తల్లి గర్భంలోకి వెళ్ళడానికి ఫైట్ చేస్తా ఉంటే అవన్నీ చావగా నువ్వు ఒక్కడు మిగిలావు. ఆ మిగిలి నీ ఒక్కడికి దేవుడు నీకు ఏమి ఇచ్చాడు తెలుసా? తన స్వరూపాన్ని ఇచ్చాడు, తన పోలికని ఇచ్చాడు, తన జీవాత్మనిచ్చాడు. ఎందుకు ఇచ్చాడో తెలుసా? ఆయన మహిమ కొరకు మనం జీవించాలి. ఎందుకంటే ఎందుకు జీవించాలని? ఆయన మహిమ కొరకు
మనము జీవించాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 31వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 31వ వచనం. కాబట్టి మీరు భోజనము చేసి, మీరు భోజనము చేసినను, మీరు పానము చేసినను, ఇక్కడ మీరు భోజనము చేసిన, మీరు పానము చేసినను, మీరేమి చేసినను సమస్తము దేవుని మహిమ కొరకే చేయండి. అందరూ చెప్పండి మాట, అందరూ చెప్పండి మాట, చెప్పండి అందరూ చెప్పండి. మీరేమి చేసినను సమస్తమును దేవుని మహిమ కొరకు చేయండి. భోజనం చేసిన దేవుని మహిమ కొరకు చేయాలి, పానము చేసిన దేవుని మహిమ కొరకు. అంటే ఎందుకు రెండు మాటలు పౌలు గారు ఎత్తుకున్నారంటే, అంత చిన్న విషయంలో కూడా ఎవరికి మహిమ కలగాలి చెప్పండి. అంత చిన్న విషయంలో కూడా ఎవరికి మహిమ కలగాలి? దేవునికి మహిమ కలగాలి అని చెప్పడానికి పానము చేసి, అంటే ఒక మంచి నీళ్ళు గ్లాసు నోట్లో తాగుతున్నప్పుడు కూడా చెంపులు నీళ్ళు వేస్తున్నా కూడా తాగడానికి ఓపిక ఉన్నారు చాలా మంది హాస్పిటల్లో. బింది నీళ్ళు వేద్దారా తాగరా వాడికి చెంచాడు కూడా ఎక్కవాడి వెళ్ళట్లేదు లోపలికి, అంటే వాడు ఎమర్జెన్సీలో ఉన్నాడు అనమాట. నాకు అప్పుడప్పుడు అనిపిస్తా ఉంటది, ప్రభా నా బాడీలో ఉన్న పార్ట్లన్నీ పర్ఫెక్ట్ గా పనిచేస్తున్నందుకు కృతజ్ఞతలు. అవును కదా? ఇందులో ఏది డ్యామేజ్ అయినా మన స్థితి ఎంత బాధాకరంగా ఉంటుంది చెప్పండి. ఇందులో ఏ పార్ట్ ఆగిపోయినా మన స్థితి దయనీయం కదా. 10 మంది మన దగ్గరికి వచ్చి అయ్యో పాపం అనేవాడే, అంత దయనీయమైనటువంటి జీవితం మనకు వచ్చేస్తుంది. దేవుడు మన అవయవాలన్నీ పర్ఫెక్ట్ గా ఉంచాడు. ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. ఇందులో ఏ అవయవం పర్ఫెక్ట్ గా లేకపోయినా మన జీవితం ఏంటి, ఎంత ఘోరం అంటారు. కిడ్నీలు అన్ని పర్ఫెక్ట్ గా ఉన్నాయి. అందుకే నేను చాలా సార్లు ప్రభువు కృతజ్ఞత చెప్తూ ఉంటాను, తండ్రి నా దేహం అంతా ఇంత పర్ఫెక్ట్ గా ఉన్నందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఇంతవరకు ఓకే, తర్వాత ఏం జరుగుతుందో మనకు తెలియదు. ఇంతవరకు మీ వయసు ఎంతో ఆ వయసు వరకు మీ ఆరోగ్యం ఓకే, పర్ఫెక్ట్. అది ఎవరి కృపది? ఎవరి కృపండి? దేవుని యొక్క అద్భుతమైనటువంటి కృప. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఊహించలేని నీ కృపలేని క్షణమును కోపించుచునే వాత్సల్యము నాపై. ఊహించలేని నీ కృపలేని క్షణమును కోపించుచునే వాత్సల్యము నాపై చూపినావే. ఆశ్రయదుర్గమా నా యేసయ్యా, నవ జీవన మార్గమునా నన్ను నడిపించుమా. ఆశ్రయదుర్గమా నా యేసయ్యా, నవ జీవన మార్గమునా నన్ను నడిపించుమా. ఊహించలే నీ కృపలే క్షణము, ఊహించలే నీ కృపలే క్షణము కోపించుచునే వాత్సల్యము నాపై చూపినావే. కోపించుచునే వాత్సల్యము నాపై చూపినావే. ఆశ్రయదుర్గమా నా యేసయ్యా, నవ జీవన మార్గమునా నన్ను నడిపించుమా. ఆశ్రయదుర్గమా నా యేసయ్యా, నవ జీవన మార్గమునా నన్ను నడిపించుమా.
దేవునికి స్తోత్రం. ఆయన కృప లేని ఒక క్షణాన్ని కూడా మనం ఊహించుకోవచ్చు. మరి మీరు ఎలా ఊహించుకుంటున్నారో నాకు తెలియదు, కానీ క్షణం కూడా నాకు భయం ఇస్తూనే ఉంటుంది. ఎందుకంటే ఆయన కృప మనకు జీవితాన్ని ఇస్తుంది కదండి. ఆయన కృప. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మీరు భోజనము చేసినను పానము చేసినను మీరేమి చేసినను సమస్తము దేవుని మహిమ కొరకు. ఒక ఉద్యోగం చేస్తున్నావా? ఆ ఉద్యోగం ద్వారా దేవునికి ఏమి రావాలి? దేవుడు వాడిని బహుగా దీవించి, అది ఊడిపోయే ఉద్యోగంగా ఉండకూడదు. అది ఊడిపోయే ఉద్యోగంగా నువ్వు చేసుకుంటే అది దేవునికి అవమానమే తప్ప అది దేవునికి మహిమ కాదు. ఒక వ్యాపారం చేస్తున్నావా? ఆ వ్యాపారం ద్వారా దేవునికి ఏం రావాలి? ఒక వ్యవసాయదారుడిగా నువ్వు పనిచేస్తున్నావా? ఆ వ్యవసాయం ద్వారా దేవునికి ఏం రావాలండి? ఏదైనా ఆడి పంట ఎప్పుడు నాశనమే. నువ్వు చెరువులు వేస్తున్నావా? వేస్తున్న నీ చెరువుల ద్వారా దేవునికి ఏం రావాలి? ఎవరికైనా వాడు చెరువు ఎంత ఎప్పుడు చూసిన నాశనం నాశనం నాశనం. ఒక్కసారి చెరువు దేవునికి అది అవమానమా మహిమ? నీవు కడుపులో పుట్టిన నీ బిడ్డల ద్వారా కూడా దేవుడికి ఏమి రావాలండి? ఏమి రావాలి? మాట్లాడరే ఒక దయ్యం పట్టిన అందరినీ ఏమండి ఏమి రావాలి? దేవునికి మహిమ రావాలి. మనం ఏది చేసినా దేవుని మహిమ కొరకే చేయాలి. ఎందుకని? మన దేవుడు ఎవరు? మహిమ గల దేవుడు. చెప్పండి, ఎవరండి ఆయన? మన దేవుడు ఎవరండి? మహిమ కలిగిన దేవుడు. అపోస్తల కార్యములు 7వ అధ్యాయం 1వ వచనం. అపోస్తల కార్యములు 7వ అధ్యాయం 1వ వచనం చదవండి. అపోస్తల కార్యములు 7వ అధ్యాయం 1వ వచనంలో ప్రధాన యాజకుడు ఈ మాటలు నిజమేనా అని అడిగాడు. అందుకు స్టెఫను చెప్పినది ఏమనగా, సహోదరులారా, తండ్రులారా, వినండి. మన పితరుడైన అబ్రహాము హారానులో కాపురం ఉండక మునుపు మెసొపొతామియాలో ఉన్నప్పుడు మహిమ గల దేవుడు. చెప్పండి, ఏ దేవుడైనా ఆయన? అక్కడ రౌండ్ చుట్టాలి మీరు అందరూ. ఏ దేవుడైనా మహిమ గల దేవుడు. మహిమ గల దేవుడు ఎవరికి ప్రత్యక్షమయ్యాడు? అది వెరీ గుడ్. ఎవరికైనా? అబ్రహాముకు ప్రత్యక్షమయ్యాడు. బైబిల్ చదువుతాం కాదు, అర్థం చేసుకోవాలండి. బైబిల్ మన చేతిలో ఉన్న పుస్తకము మత గ్రంథం కాదు. ఇది మన చేతిలో ఉన్న పుస్తకము మత గ్రంథం కాదండి. మన చేతిలో ఉన్న పుస్తకము ఈ భూమి మీద ఉన్న సకల శాస్త్రాలకు అధిగమించిన బైబిల్. ఇది దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈ మన చేతిలో దేవుడు ఏదో ఒక కథను పెట్టలేదు, ఆయన ఒక చరిత్రను పెట్టలేదు. ఆయన వర్తమానమును పెట్టాడు, భవిష్యత్తును పెట్టాడు. మన చేతిలో ఉన్న పుస్తకము ఈ ప్రపంచ మేధావులను తలదించుకున్నట్టు చేసేటువంటి గ్రంథం ఇది. ఇది ఒక మత పుస్తకము కాదు, ఇది ఒక చారిత్రాత్మకమైన పుస్తకం కాదు. అందుకే క్రైస్తవుడి రోజున కాల రెగరేసి ఈ భూమి మీద బతకగలుగుతున్నాడంటే గర్వంగా జీవించగలిగేటువంటి పుస్తకం ఇది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రపంచ మేధావులకు తెలియని జ్ఞానం ఇందులో ఉంది. ప్రపంచ మేధావులకు అర్థం కాని జ్ఞానం ఇందులో ఉంది. సామాన్యమైన పుస్తకం కాదు. దేవుని నామానికి స్తోత్రం. మనుషుల చేత రాయించబడిన పుస్తకాలు చరిత్ర పుస్తకాలు అంటారు. దేవుని చేత రాయించబడిన పుస్తకాన్ని ఏమంటారు? లేఖనములు అంటారు. ఏమంటారు దీన్ని? ఇదేంటిది? ఇదేంటి చెప్పండి? మనుషుల చేత రాయించబడితే చరిత్ర, దేవుని చేత రాయించబడితే లేఖనము. చెప్పండి, ఏంటిది? లేఖనం. లేఖనం అంటే ఏమిటి? లేఖనం అనగా లిఖించబడినది. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. మీరందరూ ఎప్పుడైనా మీకు అర్థమైందా? బైబిల్ ఎన్ని పుస్తకాలు ఉంటాయి? బైబిల్ ఎన్ని పుస్తకాలు ఉంటాయండి? బైబిల్ ఎన్ని పుస్తకాలు ఉన్నాయి? 66. ఎన్ని ఉన్నాయమ్మా? బైబిల్ ఎన్ని పుస్తకాలు ఉంటాయి? రాశిసు 66. అందులో మొదటి పుస్తకం ఏంటి? ఆదికాండము. బైబిల్ మొత్తము పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ని 42 మంది రాశారు. ఎంతమంది అండి?
42 మంది రాశారు బైబిల్. 42 మంది రాశారు. ఈ 42 మందిలో మోషే అనే ఆయన ఎన్ని పుస్తకాలు రాశాడు? 5 పుస్తకాలు రాశాడు. ఎన్ని పుస్తకాలండి? మోషే గారు ఎన్ని పుస్తకాలు రాశారు? 5 పుస్తకాలు. ఆ 5 పుస్తకాలు ఏంటి చెప్పండి? 5 పుస్తకాలు ఏంటి చెప్పండి? ఏంటి 5? ఆది కాండము, తర్వాత నిర్గమాకాండము, సంఖ్యాకాండము, లేవి కాండము, ద్వితీయోపదేశ కాండం. తర్వాత ఉన్నాయి కాండాలు లేవు. ఎన్ని కాండాలు రాశాడు ఆయన? 5. మళ్ళీ చెప్పండి. ఆది కాండము, నిర్గమాకాండము, లేవి కాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశ కాండము. ఈ 5 కాండాలు రాసింది ఎవరు? మోషే. 5 రాశాడు. 5 పుస్తకాలు రాశాడు. వీటిని పెంటాస్ అంటారు గ్రీకులో. 5 పుస్తకాలు రాశాడు. ఈ 5 పుస్తకాల్లో మరి మోషే గారు ఎప్పుడు పుట్టారు? మోషే ఎప్పుడు పుట్టాడండి? మోషే గారు ఎప్పుడు పుట్టారు? సంఖ్యాకాండంలో పుట్టాడా? ద్వితీయోపదేశ కాండంలో పుట్టాడా? లేవి కాండంలో పుట్టాడా? మోషే నిర్గమాకాండంలో పుట్టాడు. ఏ కాండంలోనండి? ఏ కాండంలో పుట్టాడమ్మా? మోషే ఏ కాండంలో పుట్టాడు? నిర్గమాకాండంలో పుట్టాడు. బైబిల్లో ఉన్న వాళ్ళు ఎక్కడ పుట్టారో తెలియలేదు కాబట్టి నీ ఉద్యోగం సరిగ్గా చేయలేకపోతున్నావు. ఇక్కడే జ్ఞానం లేదు, నీకు నదిలే ఉంటుంది జ్ఞానం. నేను స్తోత్ర. ఏ కాండంలో పుట్టాడండి మోషే గారు? నిర్గమాకాండంలో పుట్టాడు. మరి నిర్గమాకాండంలో పుట్టినోడు ఆది కాండంలో రాశాడు. అసలు కాండాలే మనకు తెలియనప్పుడు ఈ డౌట్ మనకి ఎందుకు వస్తాయి? మనం వచ్చిపోయి బ్యాచ్ కదా. ఆదివారం రావడమే పెద్ద పనిలా ఉంది మనకి. నేను ఆదివారం వెళ్ళి వచ్చానంటే దేవుడు నేను పేద వదిలించేయనుకుంటున్నారు వీళ్ళందరూ. ఆదివారం మందిరానికి వచ్చి వెళ్తే నేను బోలు పైకి వేసేసాను. నేను ఏం చేసావురా? ఏం చేసావు ఆయన దగ్గరికి వచ్చి? ఏం చేసావు ఆయనకి? ఆదివారం వెళ్ళి వచ్చేటప్పుడు నేను ఏదో చేసేసాను అనుకున్నావు అంతే. బైబిల్ స్టడీ లేదు. రేపు దేవుడు వెళ్ళిన తర్వాత ఆయన కనీసం ఆయన అడుగుతా ఉంటాడు, నేను ఆదివారం వచ్చి వెళ్ళిపోతున్నావు లేదా? ముసుకేసి రాత్రి వెళ్ళిపోతున్నావు లేదా? లేకపోతే పానీపూసి వెళ్ళిపోతున్నావు లేదా? ఇవన్నీ దేవుడు అక్కడ దేవుడు అయ్యి మాత్రం పడుచుకున్నాడు కాదు. ఆయన రేపు ఆయన దగ్గరికి వెళ్ళినప్పటికీ ఎంత వాక్యం నీ హృదయంలో గుర్తుందని అడుగుతాడు. దాన్ని కదా ఆయన త్రాసులో నిన్ను తూయగా నీవు తేలిపోతువి. దేవుని స్తోత్రం. ఆయన త్రాసులో పెడతాడు. ఆ త్రాసులో దీన్నేమో ఒక తక్కెలో పెడతాడు, మరొక తక్కెలో నిన్నెడతాడంట. పెడితే మనం కిందకి రావాలి. తేలిపోతున్నాం మొత్తం అందరం. తేలిపోవడం అంటే ఒక్కడి దగ్గర కూడా దేవుడు ఇచ్చిన వాక్యాన్ని నెరవేర్చుకోవాలి. సంవత్సరం గడిచిపోతుందంటే బైబిల్లో మన పునాది పెరగాలి, మన అనుభవం పెరగాలి, మన జ్ఞానం పెరగాలి. మొదట దేవుడి గురించిన జ్ఞానాన్ని మనం నేర్చుకోవాలి ముందు, తర్వాత మిగిలిన జ్ఞానం. లోక జ్ఞానం తర్వాత మొదట ఏ జ్ఞానం నేర్చుకోవాలి? జీవితము సక్రమంగా వెళ్ళాలంటే మొదట దైవ జ్ఞానం తెలియాలి. ఈ లోక జ్ఞానం నీ కడుపుకు మాత్రం ఉపయోగపడుతుంది, కానీ ఈ పరలోక జ్ఞానం పరలోకం తీసుకెళ్ళేంత వరకు ఉపయోగపడుతుంది. ఈ లోక జ్ఞానం కడుపుకు మాత్రమే, అది కడుపుకు మాత్రమే. కానీ ఈ చేతిలో ఉన్న ఈ గ్రంథం ఎక్కడికి తీసుకెళ్తున్నాను? మనల్ని పరలోకం తీసుకుని వెళ్తున్నాను. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మరి ఎంత కాలం వచ్చి వెళ్ళిపోతారండి మీరు? ఎంతకాలం అంటే వచ్చి వెళ్ళిపోతారంటే ఎలాగా? ఎన్ని రోజులు వచ్చి వెళ్ళిపోతారు ఎలాగా? ఇక చనిపోయి పెట్టేటంత వరకు మీ స్థితి ఇంతేనా? ఇక దేవుడి జ్ఞానం కూర్చున్నటువంటి కనీసం ఆలోచన దాచుకోవడానికి ఏమీ లేదా? ఎన్ని సంవత్సరాలైనా నీ ప్రార్థన ఒకటైపోయిందంటే అర్థం ఏంటి? నీవు ఎంత చేద్దామన్నా బైబిల్ ఒక్క మొక్కని గుర్తురాక 100 సార్లు స్తోత్రం, 100 సార్లు హల్లెలూయా, 100 సార్లు నాయన కొడుకు పాలు నొప్పి, నడుము నొప్పి, చేతి నొప్పి, మొహం నొప్పి, నాయనా ఎంతసేపు ఇదే తప్ప ఒక్క మాట ప్రార్థన వాక్యాలకు వస్తుందా? రావట్లేదు. ఎందుకంటే మన దగ్గర శ్రద్ధ లేక. దేవుని స్తోత్రం. మోషే గారు ఎక్కడ పుట్టారు?
నిర్గమకాండంలో పుట్టారు ఆయన. మరి నిర్గమకాండంలో పుట్టినప్పుడు ఆది కాండంలో రాశాడు. ఆది కాండమే రాసింది ఆయనే, నిర్గమకాండం రాసింది ఆయనే. పుట్టిన తర్వాత రాశాడంటే అర్థం ఉంది. పుట్టక ముందు రాసినప్పుడు ఏమనాలి? ఏమండి? పుట్టిన తర్వాత రాసినోడికి ఒక అర్థం ఉంది. మరి పుట్టక ముందు ఎవరైనా ఒకవేళ అమ్మా ఇదే ప్రశ్న అడిగితే ఏం సమాధానం? ఇన్ని సంవత్సరాలు పుట్టి అంటారు కదా జ్యోతి. ఆది కాండం మరి నిర్గమకాండంలో మోసే పుట్టినప్పుడు మరి ఆది కాండం ఎవరు రాసినట్టు ఏం చెప్తున్నారు? ఎంత అవమానం! పుట్టాడంటే ఎవరు రాసినట్టు ఏం తెలుసు అని చెప్తారా? ఏమండి? అందుకే అంటాడు కదా, మీరు ఇంకా పాల డబ్బాలు పట్టుకుని తిరుగుతున్నారు. చిన్నపిల్లలు తండ్రితో చాలా ముద్దుగా మాట్లాడతారు. నాన్న బిస్కెట్ అంటాడు. ఏంటంటే నాన్న బిస్కెట్ అంటే నా బాబే అని ఎత్తుకుని ఆడికి ప్యాకెట్ ఎద్దులా ఎదిగిపోయిన తర్వాత నాన్న బిస్కెట్ అన్నాడు. ఎలా ఉంటదండి? చిన్నపిల్లోడు నాన్న బిస్కెట్ అన్నాడు అనుకో, ఎంత ముద్దుగా ఉంటదండి. గాడిదలు తాళ్ళ ఎదిగినప్పుడు కూడా నాన్న బిస్కెట్ అన్నాడు అనుకో ఎలా ఉంటది? తాడి చెట్లకి ఎదిగిన బిస్కెట్ అంటే ఎదిగినప్పటికీ వాడి భాష, వాడి మాట, వాడు అడిగే విధానం మారాలి. అలాగే దేవునిలో మనం ఎదిగే కొలది కూడా మన అనుభవం కూడా ఏమవుతుండాలి? సీనియారిటీ పెరిగితే ఎన్ని సంవత్సరాలు అయిందమ్మా నువ్వు దేవుడు తెలుసుకుని? ఒక 10-15 సంవత్సరాలు అయిందండి. 10-15 సంవత్సరాల్లో కనీసం 15 మాటలైనా బైబిల్లో గుర్తున్నాయా? అందుకే అంటాడు కదా పౌలు గారు, మీరు ఇంకనూ పసిపిల్లల వలె పాలు డబ్బాలు పట్టుకు తిరుగుతున్నారు. అది చిన్నపిల్లోడు పాలు డబ్బాలు తిరుగుతున్నట్టు అర్థం ఉంది కదండి. ఇప్పుడు మా చిన్నోడు నోయల్ గారి నోట్లో డబ్బా పెడితే అర్థం ఉంది. అదే డబ్బా జోయల్ గారి నోట్లో పెడితే ఎలా ఉంటది? ఇంకా డబ్బా వదలలేదేంట్రాయుడు, అదే డబ్బా పట్టుకొని తిరిగితే ఎలా ఉంటది? సిగ్గుమాలిన మొహం. దేనికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పౌలు అదే అంటాడు, మీరు ఇంకనూ పసిపిల్లల వలె ఉన్నారు. అందుకని అపవాది మిమ్మలను తన మాయాతంత్రముల చేత మోసపరిచి మీ భక్తిని పాడు చేస్తున్నాడు అంటాడు పౌలు. ఎందుకు మన భక్తిలో సులువుగా పడిపోతున్నాం? మనం ఇంకా పసిపిల్లలాగే బ్రతుకుతున్నాం తప్ప మన అనుభవం పెరిగేది, మన ఆధ్యాత్మిక జీవితం పెరగట్లేదు. పసిపిల్లలుగా ఉన్నారట. ఏమండి? చూడండి ఎఫెసీ పత్రికలో ఏమన్నాడు ఆయన ఆశ ఏంటి? ఇష్టం వచ్చినట్టు వంచనతో సాతాను గారు మిమ్మల్ని వంచనతో మిమ్మల్ని మోసం చేసేస్తున్నాడు. సులువుగా పడిపోతున్నారు. పాటలు పాడే మీరు దొంగలైపోతున్నారు. ప్రార్థన చేసే మీరు పాపిష్టులైపోతున్నారు. మందిరానికి వచ్చే మీరు దుర్మార్గులైపోతున్నారు. దేవుడు ఎరిగినటువంటి మీరు త్రాగుబోతులైపోతున్నారు. దేవుడిని స్తుతించి దేవుడి మందిరంలో ఉన్నటువంటి మీరు భయంకరమైన పాపిష్టు వారిగా మీ లోకంలో జీవిస్తున్నారు. కారణం ఏంటి? ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం. అందువలన మనమిక మీదట పసిపిల్లలమై ఉండి మనుషుల మాయోపాయముల చేత వంచనతో తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోను గాలికి కొట్టుకుంటూ పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకుని పోవచ్చు. అలల చేత ఎగరగొట్టబడిన వారు అయినట్లు ఉండక. అలా ఎందుకు అయిపోతున్నాం మనం? ఎందుకు మనం ఇలాగా వంచనతో తప్పు మార్గం లాగుతున్న కుయుక్తి అటు వెళ్ళిపోతున్నాం? ఎందుకు వెళ్ళిపోతున్నాం మనం? ఎందుకు వెళ్ళిపోతున్నామండి? ఎందుకు వెళ్ళిపోతున్నాం? ఇంకా మనం ఎలా ఉన్నామంట? పసిపిల్లల్లాగా ఉన్నాం. ఇంతకాలం అయింది బైబిల్ కట్టుకుని, ఇంకా పసిపిల్లవేనా? ఇన్ని సంవత్సరాల బట్టి చేస్తున్నావు, ఇంకా పసిపిల్లవేనా? అర్థం చేసుకోవాలి మనం ఎందుకు బతుకుతున్నాము. దేవుని కొరకు మన బతుకేంటి? దేవుని కొరకు మనం ఎందుకు జీవిస్తున్నాం? దేవుని కొరకు మనం ఏం జీవిస్తున్నాం? ఇంకా పసిపిల్లలాగే బ్రతుకుతున్నారు మీరు. ఇంతకాలం అయింది, నా జ్ఞానం నీకు తెలియాలి, నా ఉపదేశం నీకు తెలియాలి.
లేఖనములో 8 సత్యాలు. ఈ పరిశుద్ధ గ్రంథం అంతా దేవుడు తక్కిట్లో వేస్తాడు. రేపు ఆ తక్కిట్లో వేసిన తర్వాత ఎన్ని నువ్వు నెరవేర్చావు, ఎంత నెరవేర్చావు, రేపు పొద్దున దేవుడు తోస్తాడు. ఏం చేస్తావు ఆ తక్కిట్లో? తేలిపోక తప్పదు. బరువు ఉండాలంటే అవన్నీ మనం చేసే వారమై ఉండాలి. దేవుడు ఎందుకు ఇచ్చాడు గ్రంథాన్ని? ఓరకన పొద్దున అధ్యాయం సాయంకాలం అధ్యాయం చదవమని కాదు. ఎందుకు ఇచ్చాడు? ఎందుకు ఇచ్చాడు? అక్రంగా ఎన్నుకున్న వారిని సక్రంగా నడిపించడానికి. దేవుని స్తోత్రం చెప్పండి. నీ త్రోవ అక్రంగా వెళ్ళిపోతుంది. ఈ అక్రమమైన త్రోవలో నుంచి మనం ఏ త్రోవలోకి రావాలి? సక్రమమైన మార్గంలోకి రావాలి. సక్రమమైనటువంటి మార్గంలో నడవడం కోసమే దేవుడు మనకి ఈ వాక్యాన్ని ఇచ్చాడు. ఇది మనం వింటా ఉంటూ కూడా మనం ఇంకా అదే మార్గం నడుస్తూ ఉంటే క్రమం కానిది అక్రమం అంటుంది. మనం క్రమమైనటువంటి రీతిలో నడవాలి. అలా నడవకపోతే దాన్ని ఏమంటారు? అక్రమం అంటారు. దేవుడు ఏమన్నాడు? అక్రమం చేసేవారు నా రాజ్యంలో ఉంటారు అన్నాడు లేదంటే? అక్రమం చేసేవారు దేవుని రాజ్యంలో ఉండరంట. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సక్రమంగా నడుచుకునే వారిగా మనం ఉండాలి. రైట్? అయితే ఇదేమన్నాడు చదువుతున్నారా? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి. మన దేవుడు ఎవరండి? మన దేవుడు ఎవరు? మహిమ గల దేవుడు. చెప్పండి. అపోస్తలుల కార్యం 7:1 ఏమన్నారు ఆయన్ని? ఆయన ఏ దేవుడు అని చెప్పారండి? ఆయన ఎవరు? మహిమ గల దేవుడు. అందరూ చెప్పండి ఒకసారి ఆ మాట. మహిమ గల దేవుడు ఎవరికి ప్రత్యక్షమయ్యాడు? అబ్రహాముకు ప్రత్యక్షమయ్యాడు. నీకు ఎప్పుడైనా ప్రత్యక్షమయ్యాడు ఆయన? మనకి ఎప్పుడైనా ప్రత్యక్షమయ్యాడా? ఎప్పుడైనా ప్రత్యక్షమయ్యాడు? అబ్రహాంకి మహిమ గల దేవుడు ఏమయ్యాడు? ప్రత్యక్షం. ఆయన ఏ దేవుడు అంటే మన దేవుడి పేరు ఏం చెప్పాలి మనము? మహిమ గల దేవుడు. చెప్పండి. దేవుడు రైట్. రెండో కీర్తన 72వ అధ్యాయం 18వ వచనం. కీర్తనలో 72వ అధ్యాయం 18వ వచనం. కీర్తనలో 72:18. ఏ దేవుడు? 72వ అధ్యాయం 18వ చదవండి. దేవుడైన యెహోవా ఇశ్రాయేలు యొక్క దేవుడు స్తుతింపబడును గాక. ఆయన మాత్రమే, అందరూ చెప్పండి మాట, ఆయన మాత్రమే ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు. మళ్ళీ చెప్పండి. ఆయన మాత్రమే ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు. ఎర్ర సముద్రాన్ని 2 పాయలు చేసినవాడు ఎవడన్నాడు? ఉన్నాడండి. బండల నుంచి నీళ్లు రప్పించిన వాడు ఎవరు ఉన్నారండి? ఆకాశం ఆహారం కురిపించిన వాడు ఎవరు ఉన్నారండి? హల్లెలూయా. మాట్లాడుతున్నారా? మోగవారికి మాట ఇచ్చిన వాళ్ళు ఎవరు ఉన్నారండి? చెవిటి వారికి మాట ఇచ్చిన వాళ్ళు ఎవరు ఉన్నారండి? గుడ్డువారు నడిపించిన వాళ్ళు ఎవరు ఉన్నారండి? గుడ్డువారు చూపించిన ఎవరు ఉన్నారండి? ఇవన్నీ భూమి మీద ఉన్నాయండి. చచ్చిపోయి 3 రోజులు సమాధిలో పెట్టుకోండి. లేపినోడు ఎవరు ఉన్నాడండి? నీళ్లు ద్రాక్షరసంగా మార్చినోడు ఎవరు ఉన్నాడండి? 5 రొట్టెలు 2 చిన్న చేపలు 5,000 మందికి పంచిపెట్టి 12 గంపలు ఎత్తినోడు ఎవరు ఉన్నాడండి? ఇది చెప్పాలని గురించి. అందుకే ఏమన్నాడు తెలుసా? ఏమన్నాడు ఆయన? ఆశ్చర్య కార్యములు చేయువాడు ఆయన మాత్రమే. ఆశ్చర్య కార్యములు చేయువాడు. ఆయన కూడా చేస్తాడని లేదు బైబిల్లో. ఆయన కూడా చేయడు, ఆయనే చేస్తాడు. ఇంకెవరు చేయరు. ఇంకెవరు చేయరండి. అసాధ్యమైన పనులను సాధ్యపరచగలిగేది ఆయన మాత్రమే. నాకు జరగదు అదండి. అయ్యా నేను బతుకుతాననుకోలేదండి హాస్పిటల్లో. నేను చెప్పాను మీకు చెప్పాను లేదో ఈ సాక్ష్యాన్ని. ఈ మధ్య కాలంలో ఒక దైవజనుడు, ఒక ఆయన కరోనా వచ్చి కరోనా వ్యాధి చూస్తే అతను ఎక్కడ జాయిన్ చేసుకోవట్లేదు హాస్పిటల్లో. ఎక్కడ జాయిన్ చేసుకోవట్లేదట. జాయిన్ అవ్వకపోతే ఎక్కడ తిరగాలో ఎక్కడ జాయిన్ చేసుకోవాలి. అన్ని హాస్పిటల్ ఎక్కడ డబ్బిస్తామన్నా ఎవరు జాయిన్ చేసుకోవట్లేదు. ఆ కండిషన్ వచ్చేసాడు ఆయన. వచ్చినప్పుడు మరి ఎక్కడ జాయిన్ చేసుకున్నప్పుడు ఎక్కడ జాయిన్ చేసుకుంటారండి? మాట్లాడరండి. దేవుడు జాయిన్ చేసుకుంటాడంట. మా దేవుడు మరి హాస్పిటల్ కట్టాడు ఇక్కడ బెండపల్లంలో. ఎవరు జాయిన్ చేసుకుంటారండి? ఇంకెవరు జాయిన్ చేస్తారు? జాయిన్ అవ్వాలి మనం. ప్రైవేట్ హాస్పిటల్లో డబ్బు ఉంది, ఎవరు ట్రీట్మెంట్ చేయట్లేదు. అప్పుడు ఎక్కడ పెట్టాలి తీసుకెళ్ళి? ఎక్కడ జాయిన్ చేస్తారమ్మా? గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళాలి. గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్తే గవర్నమెంట్ హాస్పిటల్లో ఏ హాస్పిటల్కి వెళ్ళాడు? హాస్పిటల్లో మొత్తం వార్డులన్నీ ఫిల్. ఒక్క చోట రూమ్ లేదండి.
మనిషిని కూర్చోబెట్టడం, మంచి ట్రీట్మెంట్ చేయడం, రూమ్ లేవండి, ఫిల్ అయిపోయి మొత్తం. అప్పుడు ఎక్కడ ఖాళీ ఉందని చూస్తే శవాల వార్డు ఖాళీ ఉందంట. ఏ వార్డు అండి? శవాల వార్డు. 80 బాడీలు ఉన్నాయండి అందులో పోస్ట్ మార్టంకి. ఎన్ని బాడీలు అండి? 80 బాడీలు పోస్ట్ మాస్టర్ లో ఉంటే ఆ పోస్ట్ మాస్టర్ లో ఉన్నటువంటి 80 మంది బాడీ దాంట్లో ఇది తీసుకెళ్ళి పెట్టారు. బతుకున్నవాడిని తీసుకెళ్ళి పెడితే రోజు రోజుకి ఆయనకి ఏదో వైద్యం జరుగుతూ ఉంది. బలమైన తిండి తినాలి కదా, బలమైన తిండి తినాలని చెప్పి క్యారేజీలు బలమైన తిండి అట్టుకొస్తుంటే ఎక్కడ తింటాడండి మనిషి అసలు? 2 గుడ్లు తింటే బలం అంటే 4 పట్టుకుంటున్నారు. వారానికి 3 సార్లు చికెన్ తింటారు, రోజు పట్టుకొస్తున్నారు. పట్టుకొచ్చి పెట్టడమే తప్ప తినడానికి ఎక్కడైనా మనిషికి చుట్టూ 80 బాడీలు ఉన్నాయండి. సజీవ శాస్త్రం చెప్తున్నాను, 80 బాడీలు చుట్టూ పెట్టుకుని మనిషి గిన్నెలో అన్నం పెడితే మనిషి అన్నం తింటాడండి. ఈ బాధ చూడలేక అందులో పనిచేస్తున్నాడు ఆయన. అమ్మా ఎందుకంటే ఆమె గురించి సాక్షి చెప్పాడు. ఆమె అంటే నేను మదర్ తెరిసా చూడలేదు కానీ మదర్ తెరిసా కంటే గొప్పదాన్ని నేను హాస్పిటల్ చూశాను. దేవుని నమ్ముకున్న ఆమె తన యొక్క పరిచర్య దైవజనుడు అని ఎంతో అద్భుతంగా, దైవజనుడు దేవుని సేవకు ఆత్మను కాస్తున్నవాడు. ఈ తెగులు వచ్చిందని చెప్పి ఎంతో సేవ చేస్తాడు. ఆయన అన్నాడు, మదర్ తెరిసా నేను చూడలేదు కానీ మదర్ తెరిసా గొప్పదని నేను చూశాను. అప్పుడు ఆ సేవకుడు అన్నాడంటే, అమ్మా నేను ఎంతకాలం బతుకుతాను నాకు తెలియదు కానీ నేను భరించలేకపోతున్నాను. ఈ శవాల మధ్య నాకు ఈ అన్నం, ఈ కూర, ఈ భోజనం అని చెప్పి నాకు చిన్న సహాయం చేయగలవా? చెప్పండి అయ్యా, ఏం చేయాలి? నాకు పాయిజన్ ఇంజెక్షన్ చేసి చచ్చిపోతాను. 81వ శవాన్ని పెట్టండి ఇందులో. నేను ఇక్కడ ఉండలేదు, ఇక్కడ ఉండడం నా వల్ల కాదు. నేను తెలియపోతున్నా, ప్రార్థన చేసుకోలేకపోతున్నా, నేను అసలు అటు ఇటు చూడలేకపోతున్నా. రాత్రులు నాకు వద్దు, ఒక ఇంజెక్షన్ అన్నప్పుడు ఆ సిస్టర్ అన్నారండి, అయ్యా మీరు కలవరపడకండి, ఆ 80 మంది మట్టిలో వెళ్ళిపోతారు కానీ మీరు మాత్రం ఇక్కడే సజీవంగా ఉంటారు. హల్లెలూయా. 80 మంది వెళ్ళిపోతారు, మీరు మాత్రం ఇక్కడ సజీవంగా ఉంటారన్నదంట. ఆయన కొంచెం ఎటకారంగా అది సాధ్యమానంటే చూస్తున్నాడు. అప్పుడు ఆయన ఆ 80 మందికి లేనిది మీకున్నది ఒకటి ఉంది, మీకు తెలుసా? ఆ 80 మందికి లేనిది మీకు ఉంటుంది అన్నాడు. ఏముందమ్మా అన్నాడు. వాళ్ళకి లేనిది నీకున్నది కృప. చప్పట్లు కొట్టండి అందరూ కూడా. వాళ్ళకి లేనిది నీకున్నది కృప. వాళ్ళ మీద దేవుని కృప లేదు, నీ మీద ఆయన కృప ఉంది, నువ్వు సజీవంగా వెళ్తావు అని చెప్పిందండి సిస్టర్. ఆ మాట ఆయనకి ఎంతో ఇమ్యూనిటీ పవర్ ను పెంచింది, ఎంతో పవర్ఫుల్ గా శక్తిని పెంచిందట. సజీవంగా ఇంటికి తిరిగి వచ్చి ఆయన దేవుని మహిమపరిచాడు. ఇంటి దగ్గర దేవుని స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు మరలా ఆయన సేవలో సాగుతున్నారు. ఆమేన్. మనందరికీ దేవుని కృప. హల్లెలూయా. ఆశ్చర్య కార్యములు ఎవరు చేస్తారండి? ఎవరు? ఆయన మాత్రమే చేస్తాడు. ఎవరైనా మళ్ళీ దేవుడే అంటారు మీరు. అది ఎవరైనా ఎవరంటే మహిమ గల దేవుడు. చెప్పండి, ఏ దేవుడు అమ్మా? మహిమ కలిగిన దేవుడు. దేవుని స్తోత్రం చెప్పండి. ఏ దేవుడైనా మహిమ గల దేవుడు ఏం చేస్తాడు? ఆశ్చర్య కార్యములు చేయుగాక. చెప్పండి, ఏం చేస్తాడండి? ఆశ్చర్య కార్యములు చేస్తాడు. 19వ వచనం రండి. ఆయన మహిమ గల నామము. ఇంతకేం చెప్పాను ఆయన గురించి? ఇంతకే దేవుడు మహిమ గల దేవుడు. ఇప్పుడు ఏ నామము? మహిమ గల నామము. దేవుడు నామం ఎలాంటి నామం అండి? అందుకే ఆ నామం ఏమవ్వాలి? ఆ నామం ఏమవ్వాలి? ఆ నామం ఎక్కడ? ఇంట్లో ఉండాలి, పెట్లో ఉండాలి, గుళ్ళో ఉండాలి, గూట్లో ఉండాలి, వాడు ఎక్కడ ఉండాలి? ఆ నామము నిత్యము స్తుతించబడాలి. చెప్పండి ఒకసారి. ఆ నామము నిత్యము స్తుతించబడాలి.
అంతేగాని పెట్లోను బూట్లోను బాక్స్ పెట్టుకోవడం కాదు అది. ఆ నామము స్తుతింపబడాలి. ఎందుకంటే యేసయ్య నామము మహిమగల నామము. ఏ దేవుడైనా మహిమగల. ఏ నామం అయింది? హల్లెలూయా. ప్రపంచములో ఉన్న అన్ని నామముల కంటే పైన హెచ్చింపబడిన నామము. ఏ నామం అది? యేసయ్య నామము. చెప్పండి, ఏ నామం? యేసయ్య నామం. ప్రపంచములో ఉన్న అన్ని నామముల కంటే హెచ్చింపబడిన నామము అదే నా యేసయ్య నామము.